అన్ని చీరలకి కుచ్చులే వేసుకొని బోరింగ్గా ఫీల్ అవుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ శారీ గురించి ఎక్కువ చెప్పనక్కర్లేదు. మోస్ట్ ట్రెండింగ్ కట్ వర్క్ శారీ. ఈ శారీకి ఇప్పుడు నేను శారీ టజల్స్ కాకుండా చాలా డిఫరెంట్గా, మీరు ఇప్పుడు ఎక్కడ సోషల్ మీడియాలో చూసిండారు ఇలాంటి డిజైన్, ఆ డిజైన్ నేను ఇప్పుడు నీట్గా ప్రాసెస్ కూడా క్లియర్గా చూపిస్తాను ఎలా చేసుకోవాలో. ఫస్ట్లీ దీనికి నేను యూజ్ చేసే మెటీరియల్స్ వచ్చేసి 4 టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ని యూజ్ చేస్తున్నాను. దాంట్లో ఇప్పుడు ఎక్కడ డిజైన్ చేస్తానంటే శారీ మొత్తం కట్ వర్కే కదా, కుచ్చులు వేస్తే బోరింగ్గా ఉంటుంది. సో డిఫరెంట్గా ఉండాలి అనేసి ఈ బీడ్స్ అన్నిటినీ కలిపి ఇప్పుడు ఒక ఫ్లవర్ లాగా ఫామ్ చేస్తాను. అది ఎలా చేస్తాను నీట్గా చూపిస్తాను. ఫస్ట్లీ ఇవి వచ్చేసి గ్రీన్ కలర్ బీడ్స్ అండ్ గోల్డ్ కలర్ బీడ్స్. గోల్డ్ కలర్ బీడ్స్ పైన రోజ్ ఫ్లవర్ డిజైన్ ఉంటుంది. సో కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామనేసి ఈ బీడ్స్ని సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ ముత్యాలు, ఇవి కొంచెం చిన్న సైజు ముత్యాలు తీసుకున్నాను. ఫస్ట్లీ ఇవి ఎలా మేకింగ్ చేయాలి అంటే 6 గోల్డ్ కలర్ బాల్స్ ఉంటాయి కదా, ఆ గోల్డ్ కలర్ బాల్స్ని 6 ఎక్కించుకోవాలి ఫస్ట్ సూదిలోకి. ఇవి ఎక్కించుకోవడమే ఇదే మెయిన్ టాస్క్. ఇది అర్థమైపోతే మీకు ఈజీగా ఉంటుంది. ప్రతి స్టెప్ నీట్గా క్లియర్గా, ఒకవేళ అర్థం కాకుంటే వన్స్ ట్వైస్ థ్రైస్ చూడండి, ఈజీగా అర్థమైపోతుంది. కొంచెం కొత్త డిజైన్ కదా, బిగినర్స్కి ఎవరికైనా చూడడానికి కష్టంగానే ఉంటుంది చేయడానికి. ఫస్ట్లీ ఇలా 6 తీసుకున్న తర్వాత ఇలా రౌండ్గా దీన్ని ముడేసేసుకోవాలన్నమాట. ఇది రౌండ్గా ఫామ్ అవుతుంది సర్కిల్ లాగా. పైన ఫ్లవర్కి ఒక హెడ్ లాగా అనమాట ఇది. సో ఇది స్ట్రాంగ్గా ఇలా నాట్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా థ్రెడ్ ఉంటుంది, అదంతటిని కటర్ తోటి కట్ చేయండి. ఈ లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఇప్పుడు మనం ఏదైతే ఫ్లవర్ ఫామ్ చేసామో ఆ ఫ్లవర్లో నుంచి మొత్తం నీడిల్ని బ్యాక్ తీసుకొని రావాలి. ఒక్కసారి బాగా నీట్గా ఒకసారి చూడండి, ఈజీగా అర్థమైపోతుంది. ఇలా నీడిల్ అంతటిని ఫ్లవర్లో నుంచి బయటికి తీసుకురావాలి, రౌండ్ సర్కిల్లో నుంచి. ఈ తీసుకొస్తే ఎందుకు ఇలా తీసుకురావాలని డౌట్ రావచ్చు. ఇలా తీసుకొస్తే అసలు మనకి ఎక్కడా ఊడిపోయే ఛాన్స్ ఉండదు. మనం ఎంత రఫ్ అండ్ టఫ్ యూస్ చేసినా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఇంకా శారీ టజల్స్ వీడియోస్. ఒకసారి నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అన్నీ ఇస్తాను, చెక్ చేయండి. మీరు ఇంకా ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో అవన్నీ పోస్ట్ చేస్తాను. ఇలాగా సర్కిల్ ఫామ్ అయిపోతుంది. ఇప్పుడు గ్రీన్ బీడ్స్ని తీసుకోవాలి. ఇవి కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాము. మేమైతే గ్రీన్ కలర్ శారీకి టజల్ లాగా వేస్తున్నాం కాబట్టి గ్రీన్ కలర్ తీసుకున్నాము. మీరు ఏ శారీ వేస్తున్నట్టయితే ఆ శారీ తీసుకోండి. అండ్ ముత్యాలు కొంచెం పెద్ద సైజు కాకుండా, చిన్న సైజు కాకుండా, ఇప్పుడు ఫస్ట్ నేను పెట్టిన ముత్యంకి ఈ ముత్యంకి కొంచెం సైజు డిఫరెన్స్ ఉంది. సో అలాగా సైజెస్ ఉంటాయి, ఆ సైజెస్ని బట్టి తీసుకోండి. మన ఏదైతే మెటీరియల్ తీసుకున్నామో ఆ మెటీరియల్కి తగ్గట్టు తీసుకోండి. అండ్ ఒకటి గమనించండి, ఫస్ట్ ఏదైతే మీరు రావాలనుకుంటారో అది రివర్స్లో ఎక్కించాలి. అన్నీ ఇప్పుడు ఎక్కించేసిన తర్వాత సూదిని రివర్స్ తీయాలి. మీకు అర్థం కాకపోతే నేను ఇంకో క్లిప్ కూడా యాడ్ చేస్తాను. ఫస్ట్ 3 తీసుకున్నాము ఇక్కడ బీడ్స్ వచ్చేసి గ్రీన్, పెరల్ అండ్ గోల్డ్ కలర్ స్టోన్. దీంట్లో కూడా రివర్స్ తీయాలి. రివర్స్ తీస్తే మనం ఇంకో సైడ్ వేసుకోవడానికి కూడా థ్రెడ్ ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ గ్రీన్ కలర్ ఎక్కించాలి, తర్వాత పెరల్ ఎక్కించాలి, తర్వాత గోల్డ్ పూస ఎక్కించాలి. ఫస్ట్ పూస ఎక్కిచ్చేస్తే అది రివర్స్ అయిపోతుంది, పూస పైకి వెళ్తుంది. ఏదైతే పైన ఉండాలనుకుంటామో అదే ఫస్ట్ ఎక్కించాలి. సో ఇలా అన్నీ ఎక్కించేసుకున్న తర్వాత సేమ్ ఇందాక ఎలాగైతే రివర్స్ తీసామో ఫ్లవర్, అలాగే రివర్స్ తీసేయాలి. ఇలా రివర్స్ తీసేయడం వల్ల చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అన్నిటికీ రివర్స్ తీసాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఊడిపోయే ఛాన్స్ ఉండదు. ఫైనల్లీ మనం చేయాలనుకున్న డిజైన్ అయితే ఫామ్ అయిపోయింది. ఇలాగ కొంచెం డిఫరెంట్గా ఇంట్రెస్టింగ్గా ఉండే టజల్స్ వేసుకుంటే మనకు కూడా చాలా బాగుంటుంది చూడ్డానికి. పక్కన వాళ్ళకు కూడా అబ్బా భలే ఉంది అనిపిస్తుంది. ఎప్పుడు బోరింగ్ టజల్స్ అయినా ఇలాంటివి కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా బాగుంది కదా. ఇంతవరకు చూసారంటే వీడియో నచ్చినట్లే కదా, ఒక లైక్ చేసి వెళ్ళిపోండి. సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే. ఫైనల్గా మళ్ళీ మొత్తం సూదినంతా రివర్స్ తీసుకొని వచ్చేసి ఇక్కడ నాట్ వేసేసుకోవాలన్నమాట. నాట్ వేసేసుకొని ఇప్పుడు థ్రెడ్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మీకు ఈ ఫ్లవర్ని ఇంకో ఫ్లవర్ కూడా చేశాను. 2 ఫ్లవర్స్ మొత్తం శారీ టజల్స్ వేసిందంతా నేను చూపించట్లేదు, ఒక 2 ఫ్లవర్స్ ఇప్పుడు చూపిస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఈ డిజైన్ని శారీకి ఎలా కుట్టాలో కూడా నీట్గా క్లియర్గా చూపిస్తాను. శారీకి నాట్స్ వేసుకోవాలి.
సూది ఎక్కిచ్చేసి 2 నాట్స్ వేయాలి. 2 నాట్స్ వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే డిజైన్ తీసుకున్నామో ఆ డిజైన్ని తీసుకొని ఫస్ట్లీ క్లియర్గా చూడండి. ఫస్ట్ పైన ఏదైతే ఉంటుందో ఆ బీట్లో నుంచి శారీకి ఎక్కించాలి. ఎక్కించేసిన తర్వాత నాట్స్ వేసుకోవాలి. ఇది చాలా సింపుల్గా స్టిచ్ చేసేయచ్చు. మనం ఫ్లవర్ చేసుకోవడమే కష్టము, ఇది మాత్రం చాలా ఈజీగా ఉంటుంది. 2 నాట్స్ వేసేసుకొని జస్ట్ ఊరికే అలా ముడేసేసుకోవడమే. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఫైనల్లీ చాలా గ్రాండ్గా డిఫరెంట్గా ఒకసారి టజల్ అంతా చూడండి, చాలా డిఫరెంట్గా వచ్చింది కదా. మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి. ఇదే డిజైన్ని ఇంకొక స్టైల్లో కూడా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్లీ ఏ దానికైనా నాట్స్ వేసుకోవాలి. 2 నాట్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు రివర్స్ తీసుకున్నాను నేను డిజైన్ని. ఇందాక ఫ్లవర్స్ పైకి వచ్చాయి, ఇప్పుడు కింద ట్యాగ్స్ ఉన్నాయి కదా అవి పైకి పెట్టేలాగా తీసుకున్నాను. గోల్డ్ కలర్ బీడ్లో నుంచి ఎక్కిచ్చేసి 2 నాట్స్ వేసుకోవాలి, అది స్ట్రాంగ్గా ఉండిపోతుంది. దాని తర్వాత ఈ రెండిటికి ఫ్లవర్స్కి స్టోన్స్కి ఎంతైతే డిస్టెన్స్ ఉందో అంతే డిస్టెన్స్లో శారీకి కూడా పెట్టేసుకొని దాని పక్కన సూదిని మళ్ళీ ఎక్కించాలి. ఎక్కిచ్చేసి మళ్ళీ నాట్స్ వేసుకొని గోల్డ్ కలర్ పూసలోకి ఎక్కించాలి. ఇప్పుడు మీరు చూసినట్టయితే క్లియర్గా ఉంటుంది. ఫైనల్లీ ఒకటే డిజైన్ని 2 డిఫరెంట్ టైప్స్లో ఎలా స్టిచ్ చేసుకోవాలో క్లియర్గా చూపించేశాను కదా. ఇంత డిఫరెంట్గా ఉన్న డిజైన్ని చాలా మోడల్స్లో మనం శారీస్కి స్టిచ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎలాంటి వీడియోస్ కావాలో నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తామో ఒకసారి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజీ ముంగర ఛానల్. థ్యాంక్ యూ.